నాకు 'సినిమా బండి' సినిమా చాలా ఇష్టం. అది కోవిడ్ టైంలో అనుకుంటా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. భలే బావుంటది ఆ సినిమా. నాకు నా ఫ్రెండ్ 'రాగ్‌మయూర్' అందులో యాక్ట్ చేశాడు. డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల. చాలా బా తీశాడు ఆ మూవీ. ఆ తర్వాత మొన్నొచ్చిన 'శుభం' అనే ఒక మూవీ వచ్చింది. దాన్ని కూడా ప్రవీణ్ కండ్రేగుల తీశాడు. 'సినిమా బండి' అయితే తోపు సినిమా. ఇక 'శుభం' అంత పెద్దగా నాకేం ఎక్కలేదు గానీ 'పరద' అనుపమ పరమేశ్వర్ అందరికి చాలా మందికి నాకు కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి హీరోయిన్ చాలా క్యూట్ ఉంటది. ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గిపోయినాయి. 10 ఏళ్ల కంటే మించి తెలుగు సినిమా హీరోయిన్‌లకి వ్యవధి ఉండదుగా. ఎక్కడో సమంత, త్రిష లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా పెద్దగా తీసుకోరు. అదే హీరోలు అయితే బొజ్జలొచ్చేసి పెద్ద పెద్ద ముసలోళ్ళు అయిపోయి 100 సంవత్సరాలు వచ్చినా సరే రజనీకాంత్‌ని, బాలకృష్ణ, చిరంజీవిని మనం భరించాలి. బట్ హీరోయిన్‌లు 10 ఏళ్ళు దాటితే వాళ్ళు బోర్ కొట్టేస్తారు. పెళ్ళైతే పనికిరారు అసలు. అది వేరే కథ. అయితే 'పరద' అనే ఒక మంచి సబ్జెక్ట్‌ని తీసుకున్నాడు. ఫెమినిజం రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని తీసుకున్నాడు. ఒక మే మేల్ షోవినిస్టిక్ మెంటాలిటీ, ఈ పేట్రియార్కీ అనేది ఎట్లా తొక్కేస్తది ఆడవాళ్ళని అనేది చాలా చాలా మంచి పాయింట్ తీసుకున్నాడు. కానీ దాన్ని చెప్పే విధానం కంప్లీట్ వన్ సైడెడ్ అయిపోయినట్టు అనిపించింది. అంటే కంప్లీట్‌గా మెన్‌ని బ్లేమ్ చేయడం కావచ్చు, లేకపోతే చెప్పే డల్ నరేషన్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్‌లో ఒక సోది, మోస ధోరణి కనపడింది. అండ్ అనుపమ చాలా బాగా చేసింది. నా ఫ్రెండ్ 'రాగ్‌మయూర్' ఇరగదీశాడు మావోడు. మంచి పెర్ఫార్మర్. మనకి టీవీ సీరీస్‌లో కూడా మనోడు 'పంచాయతీ' టీవీ సీరీస్‌ని తెలుగులో డబ్ చేశారు కదా! అందులో మెయిన్ క్యారెక్టర్ ఉంటది అతను 'రాగ్‌మయూర్' అంటే. మన సినిమా ఉంది కదా! తరుణ్ భాస్కర్ మూవీ, అందులో కూడా కీడాకోలలో కూడా కిడ్నాప్ అయ్యే క్యారెక్టర్, లాయర్ క్యారెక్టర్ చేశాడు 'రాగ్‌మయూర్'. చాలా బాగా చేస్తాడు అతను పెర్ఫార్మెన్స్. అతను, అనుపమ చాలా బాగా చేశారు. అయితే పక్కన ఉన్న ఈ దర్శన కానీ, ఇంకో సంగీత కానీ రాంగ్ క్యాస్టింగ్ అనిపించింది క్యాస్టింగ్ పరంగా. సో డైలాగ్స్ చాలా హార్డ్ హీటింగ్ ఉన్నాయి. మంచి మంచి డైలాగ్స్ రాశాడు. ఎస్పెషల్లీ మెన్‌కి చాలా గట్టిగా తగిలే డైలాగ్స్ మనందరం కూడా చాలా నిజమే కదా అనుకుంటాం. నిజంగా ఆలోచించేవాడైతే ఈగో హర్ట్ చేసుకుని వాడైతే నిజంగా చూసినప్పుడు కొన్ని కొన్ని సీన్స్, సీక్వెన్సెస్ మెన్ని థాట్ ప్రొవోకింగ్‌గా ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్స్ మెన్ చూడాల్సిందే అన్నట్టు ఉన్నాయి. చాలా బాగున్నాయి. బట్ ఓవరాల్‌గా నరేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ బాగున్నాయి. గోపి సుందర్ ఇచ్చాడు మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా నాకు అనిపించింది. సో ఓవరాల్‌గా మూవీ బాగా తీయొచ్చు, మంచి పాయింట్ తీసుకున్నాడు. బట్ చెప్పిన విధానం చాలా స్లోగా, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకపోగా, అన్నిటికి మించి రిలేట్ అవ్వరు ఆడియన్స్. ఎందుకంటే ఒక మరాఠీ కైండ్ ఆఫ్ స్టోరీ, గుజరాతీ కైండ్ ఆఫ్ పరదా స్టోరీ అనేసరికి తెలుగు అమ్మాయిని మనం అట్లా చూడం కాబట్టి దాన్ని పెద్దగా మనం రిలేట్ అవ్వం. అది వేరే వేరే గుజరాత్లోనో ఎక్కడో తీసుకుంటేనో, మహారాష్ట్రలో తీసుకుంటే రిలేట్ అయ్యేవారేమో అక్కడ ఆడియన్స్. ఇక్కడ కూడా తెలుగు అమ్మాయిలు పెద్దగా రిలేట్ అవ్వరు. రిలేటెడ్ పేట్రీ పాయింట్ నిజమే అయినా కూడా ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితి నాకు అనిపించింది. థియేటర్లో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. బట్ ఏ వెరీ గుడ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బాగా చాలా చాలా బాగా తీయొచ్చు. తన లెవెల్కి తగ్గి తీసాడు అనిపించింది ప్రవీణ్. ఇంకా ఐ ఎక్స్పెక్ట్ మచ్ ఆఫ్ ఎ గుడ్ స్క్రీన్ ప్లే ఫ్రమ్ హిమ్.